కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీమతి కాంతిశేఖర్ శలాక గారు రచించిన సమయానికి తగు మాటలాడు కథ విందాం. అత్తాకోడళ్ల బంధం చాలాసార్లు సున్నితంగా, కొన్నిసార్లు భారంగా ఉంటుంది. మొగుడిని కొంగు కట్టుకుని ఆడిస్తుందని కోడలి మీద అత్త కోపం. తన సంసారంలో పానకంలా పుడకలా పెద్దావిడ పెత్తనం అని అత్త మీద కోడలి అసహనం. కొందరు పెద్దలు మరీ ముందుకెళ్లి లక్ష్మీ సరస్వతులు అత్తాకోడళ్ళు, అందుకే డబ్బుంటే చదువుండదు, చదువుంటే డబ్బుండదు అని ఉపమానాలు కూడా చెబుతారు కొంటెగా. సర్దుబాటుంటేనే సంసారం సాగుతుంది అన్నది వాస్తవం. అయినా అన్నిసార్లు కోడలే సర్దుకోవాలి అంటే ఇంటా బయట నలిగే ఈ తరం స్త్రీలు తిరగబడతారు. గదిలో పెట్టి కొడితే పిల్లి పులవుతుంది అన్న చందాన ఇంతకీ మన కథలోని కోడలి తిరుగుబాటు అత్తకు ఔషధంలా పనిచేసిందా ఏమో. శ్రీమతి కాంతిశేఖర్ శలాక గారేమంటారో కథలో విందాం. మరి కథలోకి ప్రవేశిద్దామా? సమయానికి తగు మాటలాడు కథ. రచన శ్రీమతి కాంతిశేఖర్ శలాక. దూరంగా ఉన్న మామిడి చెట్టు మీద ఉన్న కోయిల కూతకి మెలకువ వచ్చింది. ఫోన్లో టైం చూసుకుంటే ఉదయం 5:30. కాఫీ ఫిల్టర్ వేయాలి అనుకుంటూ వంటింట్లోకి వెళ్లాను. కోయిల మాత్రం ఏమీ పనిలేనట్టు అలాగే కూస్తుంది. ఎందుకో ఉత్సాహం వచ్చింది నాక్కూడా. ఆ కోయిలకి జవాబుగా అనడం మొదలుపెట్టా. శ్రీవారు అత్తగారు లేస్తారని మరిచిపోయి అది ఇంకా ఉత్సాహంగా కూయటం మొదలుపెట్టింది. ఇలా కూస్తూ కూర్చుంటే మనం ఆఫీసుకు వెళ్ళినట్టే. శ్రీవారి ఆట పట్టింపు. పక్కింటి వాళ్లు, మీ ఇంటి కోడలేంటి అలా అంటున్నారు? అత్తగారి పక్కతాళం. మళ్లీ ఈ లోకంలోకొచ్చా. పనుల్లో పడ్డాను. సాంబారు తిరగమోత మాడిపోతుంది. ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి చేయొచ్చుగా. హాల్లో భక్తి టీవీ చూస్తూ అత్తగారి ఆజ్ఞలు. నేనిక్కడ కూలర్లో నీళ్లు పెడుతున్నా స్వప్న, పెద్ద మోటార్ స్విచ్ కట్టేయ్. అత్తగారి గది నుంచి ఆయన పిలుపు. అన్ని వైపులా చెవులు చేతులు పెడుతూ పనులు కానిచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాననిపించి ఆయనకి నాకు బాక్సులు సర్ది అత్తగారి మందులు టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్ దారి పట్టాను. స్కూటీ మీద ఎదురుపడింది నా కొలికి రమ్య. నన్ను బండెక్కమన్నట్టు నవ్వుతూ సైగ చేసింది. స్కూటీ ఎక్కాక కబుర్లు మొదలుపెట్టింది. ఈసారి ప్రమోషన్ లిస్టులో ఫస్ట్ సెట్లో నువ్వు కూడా ఉన్నావుగా, ఏమన్నా ఆలోచించావా? ఏ బ్రాంచ్ ఆప్షన్ పెడుతున్నావు? నా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏం చెప్పాలి దీనికి? నేను ఎలాంటి ఉత్తర దక్షిణాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి రావటం, అందులోనూ పదోన్నతి రావటం చిన్న వయసులో మామూలు మాటలు కాదు. ఇప్పుడున్న ఆఫీసు కన్నా ఈ ఆఫీస్ ఇంటికి దగ్గరగాని, ప్రమోషన్ వచ్చిన ఆఫీసులో రాజకీయాలు ఎక్కువ అని విన్నాను. పైగా ట్రైనింగ్కి కొన్ని నెలలు ఎక్కువ టైం పనిచేయాలి. అత్తగారితో కష్టం. ఇంట్లో ఆయనది నాది కలిపి ఆదాయం నెలకు 2 లక్షలు పైమాటే. లేనిపోని తలనొప్పులెందుకు, ఉన్నది చాలుగా. నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఏమంటావు మరి? మళ్లీ వరదగోదావరిలా రమ్య మాటలు. నేను నవ్వి ఊరుకున్నా. ఆఫీసులో పనిలో పడ్డా. ఏమిటో ఈ ఆడవాళ్లు పని తక్కువ, మాటలెక్కువ. 1 గంట తర్వాత రా అమ్మా. ఏవో వివరాల కోసం వచ్చిన క్లయింట్ని విసుక్కుంటూ అన్నారు నా సీనియర్ ప్రసాద్ గారు. అవి నిన్నే మీ మెయిల్కి అప్డేట్ చేశామండి. నన్ను అనకపోయినా ఉండబట్టలేక ఆవిడకి వివరాలకి సంబంధించిన లింక్ మెసేజ్ చేశా ఫోన్ నంబర్ తీసుకుని. ప్రసాద్ గారు మళ్లీ సీరియస్గా సిస్టమ్ వైపు దృష్టి పెట్టారు. లంచ్ అందరికీ ఒకే క్యాబిన్లో కావటంతో కబుర్లు మొదలయ్యాయి. ప్రసాద్ గారు రొటీన్కి భిన్నంగా, మీ డ్రెస్సు చాలా బాగుంది రమ్య గారు అన్నారు రమ్యవంక తిరిగి తన వెకిలిచూపు బయటపడనివ్వకుండా. మేడంకి ఇలాంటివి లేవా సార్? రమ్య రిటార్ట్కి అందరూ సైలెంట్ అయిపోయారు. ఆఫీస్ అయ్యాక రమ్య నేను ఇంటికి బయలుదేరాం. ఎందుకలా ప్రసాద్ గారిని అంతమాట అనేసావు? నీ ప్రమోషన్ ఫైల్స్ ఆయన చేతిలోనే ఉన్నాయి మందలింపుగా అన్నా అతనని. ఊరుకుంటే ఇలాంటివి చాలా అవుతాయి. ఋషిపాము కథలోలాగా కరవకూడదు అన్నాగాని బుసకొట్టొద్దు అన్నానా అని ఆయనకు స్థాయికి తగ్గ మాటలేనా అవి? రమ్యకు నేను సమాధానం చెప్పలేక ఊరుకున్నాను. ఇంటికొచ్చేసరికి అత్తగారు గుర్రుగా ఉన్నారు. మొహం కడుక్కొని ఆవిడికి నాకు టీ కలుపుకొని వెళ్లాను. పొద్దున సాంబార్లో ఉప్పు మర్చిపోయావా? ఉద్యోగం చేసే పిల్ల వద్దురా అంటే వినలేదు. మా వాడి ననాలసలు.
సారీ అత్తయ్య అన్నా. అయినా ఉరిమి చూశారు. నేను పట్టించుకోనట్టు నా వంట పనిలో పడ్డాను. అత్తగారికి భోజనం పెట్టి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను, రేపటికి దొండకాయలు తరుక్కుంటూ. ఇప్పుడే ఎందుకు ఆ దిక్కుమాలిన ఫ్రిడ్జ్లో ముక్కలు తరిగి పెట్టడం? రుచి ఉండదు, పాడుండదు. ఇంక నేను ఓర్చుకోలేకపోయాను. ఎంత పెద్ద వంట అయినా మీరు ఎడం చేత్తో చేసుకోగలరు. నేను టిఫిన్ పప్పు పులుసు చేస్తా రేపటికి. కూర మీరు వండుతారా? కారం నేను గ్రైండ్ చేసి పెట్టాను. పని మనిషి రాదు. నేను అంట్లు కడుక్కోవాలి. ఇల్లు నేను ఉడుస్తాను. ఏమీ అనుకోకుండా మోటార్ వేయండి రేపు అంటుండగానే ఆయన వచ్చేశారు. నన్ను కోపంగా చూస్తూనే భోజనం చేసి టీవీలో లీనమైపోయారు. అమ్మతో నువ్వు అలా మాట్లాడడం బాలేదు. ఉద్యోగం నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా లోకంలో? అందరు ఆడవాళ్లు ఇల్లు ఆఫీసు చక్కబెట్టుకోవట్లేదా? నేను కూడా ఏదో ఒక సాయం చేస్తున్నాగా. బెడ్రూంలోకొచ్చి కోపంగా ఫోన్ విసిరికొట్టారు పరుపు మీదికి. రోజూ ఎన్నింటికి లేస్తానో తెలుసా? ఆఫీసు బస్సు కోసం నడవాలి. సీటు దొరక్కపోతే నిల్చోవాలి. నడుము నొప్పి రోజంతా. ఎన్ని పెయిన్ కిల్లర్స్ మింగుతున్నానో తెలుసా మీకు? మీకు నా జీతం తెలుసు, అంతేకదా? శ్రావణమాసంలో ఒక్క చీర తప్ప నాకంటూ నేను కొనుక్కున్నది ఒక్కటీ లేదు. స్కూటీ కొనుక్కుంటా అంటే ఆ డబ్బులు చిట్టు వేశారు. నేనేమీ మాట్లాడలేదు. నా జీతం కూడా జాయింట్ అకౌంటు. ఇంటికి లోన్ కలిసి కడుతున్నాం. నా ఇంటి కోసం అనే కదా చేసింది. దానికి నేను బాధపడలేదు. ఇది నా ఇల్లు మాత్రమే కాదు, ఆవిడ ఇల్లు అయ్యాకే నా ఇల్లు అయింది. తల్లి తర్వాత తల్లిగా ఆవిడంటే ఎప్పుడూ గౌరవమే. నేను మనిషినే కాదన్నట్టు మాట్లాడితే ఎన్నాళ్ళు ఊరుకోవాలి? సమాధానం కోసం ఎదురు చూడకుండా అటువైపు తిరిగి పడుకున్నాను. అత్తగారిని అలా అనటం నచ్చకపోయినా ఎప్పటికైనా చెప్పాలి కదా. కోపం వస్తేరా నువ్వు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు మా మధ్య మాట లేకపోయినా పనులు అలాగే నడిచిపోయాయి. సాయంత్రం ఇంటికొచ్చి బెల్లు కొట్టగానే తలుపు తీశారు అత్తగారు. నేనేమీ మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్లాను. అక్కడ టేబుల్ మీద కప్పులో నీకు నాకు టీ పోసి పెట్టాను. తీసుకొని రమ్మా. బిస్కెట్లు ఒక ప్లేట్లోకి సర్ది టీపాయ మీద పెడుతూ అన్నారు అత్తగారు. ఈసారి ఆవిడ గొంతులో వాత్సల్యం. మౌనపు మంచు మళ్లీ మాటల ప్రవాహంలో కరిగిపోయింది. శ్రీమతి కాంతిశేఖర్ గారు తమ కథలో ప్రస్తావించిన విషయం విన్నారుగా. నేడు ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై ఎవరంతకు వాళ్లు ఏకాకులుగా మిగిలిపోతున్నారు. దీనికి కారణం అత్తాకోడళ్ళు, అన్నాతమ్ముళ్ల మధ్య సయోధ్య లేకపోవడమే. దీనివల్ల అనుబంధాలు, ఆత్మీయతలు కొరవడి ఆయా కుటుంబాలలోని పిల్లల్లో ఆత్మన్యూనత పెరిగిపోతుంది. అత్తలు కూడా అమ్మలే, కోడళ్లు కూడా కూతుర్లే అన్న భావం పెంపొందిన నాడు కుటుంబాలన్నీ తప్పక ఆనందంతో తాండవిస్తాయి. సమయానికి తగు మాటలాడు. ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.